స్వర్గీయ అందశ్రీ గారి మరణం దిగ్భ్రాంతికరం. మన తెలుగు నేల ఉన్నందుకు, ముఖ్యంగా తెలుగు భాష పుట్టి 1000 సంవత్సరాలని మనం చెప్తాం. 500 సంవత్సరాల క్రితం సహజ కవి పోతనమార్చుడైతే ఈ 500 సంవత్సరాల కాలంలో పుట్టిన సహజ కవి అందశ్రీ గారు. నాకు తెలిసి భవిష్యత్తులో మళ్ళీ ఇంకొక 500 ఏళ్ళకి ఇంకొకటి గుర్తుండొచ్చు, కానీ అందశ్రీని అందుకోగలిగే కవి ఈ తెలంగాణ నేలలో, తెలుగు నేలలో లేడని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన అందుకున్న స్థాయి ఆకాశాన్ని దాటింది. చదువు రానివాడు సమాజ గతిని మార్చగలిగే స్థితికి ఎదిగిన వ్యక్తి. ఎక్కడో బర్రెలు కాసుకొని బాసర సరస్వతి తల్లి పాదాలు పట్టుకొని కులం పేరు చెప్పకుండా సనాతన ధర్మమే గొప్పదని ఆ అమ్మ కాళ్ళకి అందెగా ఉంటే చాలు అని అనుకున్న మహోన్నతుడు. అట్లాంటి గొప్ప వ్యక్తి మరణం తెలంగాణ జాతికే కాదు, యావత్ భారతదేశానికి, సనాతన ధర్మానికి తీరని లోటు. ఏది ఏమైనా సూర్యచంద్రులు ఉన్న రోజులు అందశ్రీ పేరు మనం తలుస్తూనే ఉంటాం. జోహార్ అందశ్రీ అన్నకి, జోహార్ అందశ్రీ అన్నకి. అందశ్రీ అన్న